ఎవరైతే అంగీకరించో వాళ్ళందరూ కూడా అంగీకరిస్తూ లెక్క కడుతున్నారు. 2000 సంవత్సరాల క్రితం ఇది చివరి గడియ అన్నాడు కదా. అంటే ఇప్పుడు లెక్కలు పెట్టుకుంటే ఎంత సమీపంలో ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తు నీతోటి నాతోటి మాట్లాడితే ఆయన రాజ్య విస్తరణలో పాలి భాగస్తులు అవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. ఈస్ కాలింగ్ యూ, హీ వాంటెడ్ టు అనాయింట్ యూ. ఆయన నిన్ను అభిషేకించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ అభిషేకించబడినట్టయితే మనం ఏం చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము 16 నుంచి 21 చూస్తున్నాం. కొంచెం సమయం పడుతుంది, దయచేసి ఓపికతో ఆయన వాక్యాన్ని విందాము. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తర్వాత ఆయన తాను పెట్టిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ప్రభువైన యేసుక్రీస్తు సభా దినాన ఆచార ప్రకారంగా వాళ్ళ కష్టం ప్రకారంగా మందిరానికి వెళ్ళి ఆయన యొక్క యెషయా గ్రంథాన్ని విప్పి ఆయన చదువుతున్నాడు. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవసరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయన దొరికింది. అయితే ఇది చదివి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు డిక్లేర్ చేస్తున్నాడు. ఆయన చెప్పట్లేదు, ఈ డిక్లేరింగ్. ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, నన్ను చెరలో ఉన్న వారిని విడిపించడానికి నన్ను పంపించినాడు, నన్ను అభిషేకించినాడు అని ఆయన చెప్తున్నాడు. మనకు ప్రభువైన యేసుక్రీస్తు మనకు యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనము ప్రభువైన యేసుక్రీస్తులో నాలో నెరవేరింది అని ఆయన డిక్లేర్ చేస్తూ చెరలో ఉన్న వారిని, అంటే అంధకారంలో ఉన్న వారిని, పాపమైన ఊపిలో ఉన్న వారిని, అంధకార శక్తులలో బంధకంలో ఉన్న వారిని, వారందరినీ విడిపించడానికి నన్ను అభిషేకించి ఉన్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. చెప్పి ఏం చేస్తున్నాడు అంటే ఆయన రాజ్యం గురించి ప్రకటించడం మొదలు పెట్టినాడు. చూద్దాము. యేసు ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నని వారితో చెప్పాను. ఎందుకు పంపబడినాడంటే ప్రభువైన యేసుక్రీస్తు మొదటిగా ఆయన నన్ను అభిషేకించున్నాడు, నేను అభిషేకుడిని కదా, క్రీస్తుని అని చెప్తున్నాడు, డిక్లేర్ చేసుకుంటూ నేను ఎందుకు ఈ లోకానికి రావడం జరిగింది అని చెప్తూ ఏమంటున్నాడంటే, నేను ఇతర పట్టణములను దేవుని రాజ్యమును ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి ఉన్నాను కదా. అదే విధంగా ఇంకొక వ్యక్తి ఫిలిప్పీ చూద్దాం. ఫిలిప్పీ ఏమంటున్నాడంటే అపోస్తల కార్యంలో ప్రభువైన యేసుక్రీస్తును చూస్తున్నాం మనము. ఫిలిప్పీ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము 12వ వచనము. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యము గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారందరూ నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొంది. ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు ప్రకటిస్తున్నాడు కదా. అందుకనే నేను పంపబడి ఉన్నాను, శరీరధారిగా మాట్లాడుతున్నాను. ఫిలిప్పు ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. అదే విధంగా పౌలు కూడా ప్రకటిస్తున్నాడు. చూడండి అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనం. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు బోధించుచు ఉండెను.
ఈ ముగ్గురు గురించి మనం ముగ్గురు కామన్ ఏమున్నది? రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు కదా, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. ఉన్న రాజు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన డిక్లేర్ చేశారు, నన్ను అభిషేకించి ఉన్నాడు కదా. ఒకవేళ మనం అభిషేకించబడినట్టయితే మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలా. We need to preach the gospel. We need to preach the kingdom of God. దేవుని రాజ్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. రెండోది, సరే యేసు ప్రభు ఎవరు? యాక్చువల్లీ మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాము యేసుక్రీస్తుని? కొంతమంది యేసుక్రీస్తుని ప్రవక్తగా అనుకుంటారు కదా, ప్రవక్తగా ఆలోచిస్తాం. కొంతమందిని నా రోగాలు స్వస్థతపరిచేవాడుగా చూస్తూ ఉంటాం యేసుక్రీస్తుని. ఇంకొందరు ఏం చూస్తారు? బోధకుడిగా చూస్తారు. ఇంకొందరు నానా విధంగా చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రశ్నించుకోవాలా, మనం యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నాం? ఏ అవగాహనతో చూస్తున్నాం మనం? యేసుక్రీస్తు మనకి ఎవరు? ఆయన రక్షకుడు, ఆయన అభిషక్తుడు, ఆయన క్రీస్తు, ఆయన మనందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ యొక్క సత్యం మిస్ అయితే మనము ఎంత చేస్తామో వేస్తే, ప్రవక్త అనుకుంటే అది ఆయన ప్రవక్తనే, ఆయన బోధకుడే, ఆయన స్వస్థపరచువాడే, అన్నీ ఉన్నాయి ఆయనలో. కానీ అంతకు మించి ఆయన ఎవరు? ఆయన రక్షకుడు. ఎవరు రక్షకుడు? నా ఆత్మని రక్షించేవాడు, ఈ ఆత్మని రక్షించేవాడు, నరకాల నుంచి తప్పించేవాడు, నరకాల నుంచి కాపాడేవాడు, అంధకార శక్తుల నుంచి, అంధకార బంధకం నుంచి మనల్ని విడిపించి రక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మత్తయి సువార్తలో దేవదూత యోసేపు దగ్గర నుంచి ఏమంటుంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి రోగము, వారి పాపముల నుండి ఆయనే రక్షించగలుగా ఆయనకు యేసు అను కదా. ఏం చేస్తున్నాడు యేసు ప్రభువు? ఎందుకు వచ్చినాడు? ఆయన ప్రజలని, ఆయన పాపముల నుండి ఆయనని మనల్ని రక్షించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? రక్షకుడు. గుర్తుపెట్టుకోవాలి కదా. ఆయన స్వస్థపరిచేవాడు వాడు మాత్రమే కాదు, ఆయన బోధకుడు మాత్రమే కాదు, ఆయన మెస్సయ్య, ఆయన అభిషక్తుడు, ఆయన రక్షకుడు, మనల్ని రక్షించేవాడు అని మనం గ్రహించాలి. ఈ పాయింట్ క్లియర్ అయింది కదా. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆండ్రూ ఏం చేస్తున్నాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ ఆంద్రయాను ఇంకొకతను, ఇద్దరు యోహాను శిష్యులుగా ఉండేదన్నమాట. యోహాను వెంబడించేవారు. అయితే యోహాను ప్రభువైన యేసుక్రీస్తును చూసి ఏమంటాడంటే, ఇదిగో లోక పాపం మోస్తుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎప్పుడైతే చెప్తాడో, ఈ ఆంధ్రయ్య ఇంకా ఇంకొకరు యోహాను వదిలిపెట్టి ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వెంబడించడానికి సముద్రపడ. యేసుక్రీస్తుని వెంబడిస్తుంటే యేసుక్రీస్తు వెళ్తుంటే ఆయన వెంట వెళ్ళి బోధకుడా అని సంబోధిస్తాడు. బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటావు అని సంబోధించినప్పుడు, రా నేను చూపిస్తా ఎక్కడుంటాను అని ఇద్దరిని కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆంధ్రయ్య ఒక విషయం గమనిస్తాడు. చూడండి ఒకసారి. యేసు వెనుకకు తిరిగి వారు నన్ను వెంబడించుట చూసి మీరేం వెతుకుచున్నారని వారు అడగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగింది. రబ్బీ అన్న మాటకు బోధకుడు అని, రబ్బీ అని మాటకు బోధకుడు. ఇప్పుడు ఆంధ్రయ్య ఎవరు గుర్తించాడు? యేసు ముందుగా బోధకుడు అని గుర్తించాడు కదా. బోధకుడా అని పిలిచిన తర్వాత యేసు ప్రభుతోటి ఆ రాత్రి ఉన్న తర్వాత, ఆ రోజు ఉన్న తర్వాత ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 41వ అధ్యాయము చూసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే
ఇమ్మీడియట్ గా పేతురు ఆయన తమ్ముడు ఆయన అన్నయ్య యొక్క పేతురు దగ్గరకు వస్తాడు అనమాట. వచ్చి చెప్తున్నట్టు 40 వచ్చినాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి, మేము మెస్సయ్యాను కనుగొంటిమని ఆయనతో చెప్పి. ఆయన మారిందా? వర్జన్ మారిపోయిందా కదా? ముందు బోధ కూడా అని పిలిచినాడు. తర్వాత ఆయనతో ఉన్న తర్వాత ఆయనతో సమయం గడిపిన తర్వాత ఏమంటున్నాడు? మేము మెస్సయ్యాను కనుగొన్నాము. మనం కూడా ఎవరిని కనుగొన్నాము? మెస్సయ్యాను కనుగొన్నాము కదా. అయితే కనుగొన్న తర్వాత అందరూ ఏం చేస్తున్నాడు? సైలెంట్గా ఉన్నాడా? ఆ సంతోషకరమైన వార్త ఏం చేస్తున్నాడు? వచ్చి వాళ్ళ ఇంటి వారికి చెప్తున్నాడు కదా. మనం కూడా సంతోషకరమైన వార్త విన్నాము. ఎందుకంటే నన్ను రక్షించడానికి వచ్చిన మెస్సియాను మనం కనుగొన్నాం. కనుగొన్న తర్వాత మనం ఏం చేస్తున్నాము? సైలెంట్ గా ఉన్నామా లేదా ఇతరులకు చెప్తున్నామా? ఆ సంతోషం ఆపుకోలేక, సంతోషం పట్టలేక సీమోను వచ్చి, ఆంధ్రయ్య వచ్చి ఆయన అన్న చెప్తున్నాడు, అన్న మేము మెస్సయ్యాని కనుగొన్నాము. ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నాము ఆయనని మేము కనుగొన్నాము అని ఆయనని వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు. 42 యేసు అతని తోడుకుని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషక్తుడని అర్థం. మెస్సియా అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నువ్వు కేఫా అనబడుదు అని చెప్పాను. వచ్చిన తర్వాత పేతురుని మళ్ళీ తీసుకొని ఆయన యేసు యొద్దకు నడిపిస్తాడు అనమాట. యేసు యొద్దకు నడిపించిన తర్వాత ఎవరు అద్భుత కార్యక్రమాలు చేసినారు? పేతురు ఒక ప్రసంగం చెప్తే, పెద్దమంది ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షణ పొందినారు? 3000 మంది రక్షణ పొందినారు కదా. ఆంధ్రయ్య చేయలేదు కానీ ఆంధ్రయ్య నడిపించిన పేతురు ఏం చేసినాడు? గొప్ప కార్యములు చేసినాడు కదా. మనకు ఒకడే ఉండొచ్చు, మన కుటుంబంలో ఒకరే రక్షించవచ్చు కానీ, లేదా సువార్త ఒకరికే చెప్పచ్చు కానీ ఆ ఒక్కరు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేసే అవకాశం ఉంటుంది కదా. ఈరోజు చెప్దామా? ఒక్కరికైనా కనీసం అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయండి, మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు. ఎవరికి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో మిమ్మల్ని నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. మొదటిగా ఎక్కడ స్టార్ట్ చేయాలి? మన కుటుంబంలో ఎంతో మంది నశించిపోతున్నారు కదా. మన బంధుమిత్రులు ఎంతో మంది నశించిపోతున్నారు. నేను కనుగొన్న సంతోషము, నేను కనుగొన్న మెస్సయ్యని నా అన్నకు చెప్పద్దా? నా తమ్ముడు చెప్పద్దా? నా తమ్ముడు రక్షించబడద్దా? ఎందుకు రక్షించబడ్డారు? నేను సంతోషంగా ఉన్నాను కానీ నా తమ్ముడు రక్షించబడద్దా? నా తమ్ముడు ఆత్మ రక్షించబడద్దా? ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకొక ఆమె చూద్దాం. సమరయ స్త్రీ కదా. ఈమె కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము మనకు చాలా పరిచయం కదా. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు దాహముకు నీరు తాగడానికి అడిగినప్పుడు ఆమె ఏమంటదంటే, చూడండి ఒకసారి 18 చదవండి. నీకు 5 పెనిమిటి నుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నావు. జీవజలము ఇవ్వడానికి, జీవజలం నాకు ఇవ్వు త్రాగడానికి అని సమరస్త్రీ అడిగినప్పుడు యేసుప్రభువు అంటాడు, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. అయితే ఏమంటారంటే యేసుప్రభువు అంటాడు కదా, నీకు 5 పెనిమిటి ఉన్నారు కానీ ఇప్పుడు ఉండేవాడు నీ పెనిమిటి కాదు అన్నప్పుడు ఆ సమరయ స్త్రీ ఏం గ్రహిస్తుంది? యేసుప్రభుని ప్రవక్త అని గ్రహిస్తుంది కదా. నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ప్రవక్త అయి ఉండొచ్చు అని గ్రహిస్తుంది అనమాట. తర్వాత చూడండి 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. మెస్సియా వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా చెప్తాడు అన్నప్పుడు ఆ మెస్సియా ఎవరు? నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తున్నామే? నీళ్ళు తీసుకొని పోయిందా? సంతోషంతో ఆ కుండ అక్కడే పడేసి ఏం వెళ్ళింది? ఆ ఊళ్ళోకి వెళ్ళి ఎవరు చెప్తుంది? మెస్సయ్య గురించి చెప్తుంది కదా.
ఆ సమరయ స్త్రీ ఒక్కతే కానీ ఎంతమందిని రక్షించింది ఆమె? ఆ ఊరు మొత్తం రక్షించింది. ఊరు మొత్తం కూడా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడి చూసి వాళ్ళు అంటే సమరయ స్త్రీ చెప్పింది కాదు కానీ వీళ్ళు సొంతంగా ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండి తెలుసుకొని కూడా వాళ్ళు గ్రహించినారు అని చెప్తారు. 42వ వచనం సరే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని అర్థమవుతుంది కదండి. యేసుప్రభు ఎవరు? ప్రవక్త, బోధకుడు, రక్షకుడు. రక్షకుడు మనం కనుగొన్నాం కదా. ఏం చేయాలి మనము? ఇతరులకు పరిచయం చేయాలా? నేను సంతోషంగా ఉన్నాను, రక్షణ పొందినాను, నా ఆత్మ రక్షించబడింది, నా అన్న, నా తమ్ముడు, నా ఇంటివారు, నా ఊరు. ఎట్లా వస్తుంది దేవుని రాజ్యము? దేవుని రాజ్యం ఎట్లా స్ప్రెడ్ అవుతుంది నేను చెప్పకపోతే? పని చేద్దామా దేవుని రాజ్యంలో? ఈరోజు మొదలు పెడతామా పని? అందుకనే మనల్ని పిలుచుకున్నాడు, అందుకనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పేరు పెట్టి మనల్ని పిలుచుకొని ఆయన రాజ్యంలోకి చేర్చి మన ద్వారా ఇతరులను కూడా రాజ్యంలోకి చేరాలని ఆయన ప్రణాళిక. ఈ రోజు నుంచి మనం కూడా ఆయన రాజ్యం కొరకు పని చేస్తాం. రెండు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది తెలుసా? బిలిగ్రామ్ తెలుసా మీకు? ఎంతమంది తెలుసు బిలిగ్రామ్? ఈయన దాదాపు 215 మిలియన్ పీపుల్కి ఆయన ప్రజలకి ఆయన చాలా చాలా ఫేమస్ పడతారు బిలిగ్రామ్ అనమాట కదా. చాలా ఫేమస్ అనమాట. ఆయన వాక్యం చెప్తే, ఆయన క్రూసేడ్స్ ఇస్తే అనేకులు రక్షణ పొందేవారు. ఈయన బిలిగ్రామ్ తెలుసు కానీ మొర్దెకై హ్యామ్ తెలుసా? విన్నారు ఎప్పుడైనా మొర్దెకై? బిలిగ్రామ్ మాట విన్నాము, పేరు విన్నాము కానీ మొర్దెకై హ్యామ్ ఎప్పుడు కూడా వినలేదు. ఈ మొర్దెకై హ్యామ్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ బిలిగ్రామ్ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు 16 సంవత్సరాల నుండి ఆ మొర్దెకై హ్యామ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ రక్షణ పొందుతాడు. యేసుక్రీస్తు ఈ మొర్దెకై హ్యామ్ ద్వారా బిలిగ్రామ్ రక్షణ పొందాడు. మొర్దెకై హ్యామ్ అంత చేయలేదు కానీ ఎవరు చేస్తున్నారు? బిలిగ్రామ్ చాలా బలంగా వాడబడ్డాడు కదా. మొర్దెకై హ్యామ్ ద్వారా రక్షణ పొందిన బిలిగ్రామ్ ఎన్నో అద్భుత కార్యములు ఆయన చేసి ఎంతో మందికి దేవుని సువార్త చెప్పారు. మన ద్వారా మనకు ఒక్కరే కావచ్చు కానీ ఆ ఒక్కరు అనేకులను ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలో చేస్తారు. ఇంకొక ఇది తెలుసా? భక్సింగ్ తెలుసా కదా? చాలా మంది తెలుసా భక్సింగ్? ఆయన అనేక సంఘాలు స్థాపించినాడు. ఈ భక్సింగ్ కెనడాకి వెళ్ళినప్పుడు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ఈ భక్సింగ్ని ఉండడానికి ఆశ్రయం ఇచ్చినారు అనమాట. ఆయన పేరు జాన్ ఎడిత్ హేవర్డ్. ఎప్పుడు వీళ్ళలేదమ్మా జాన్ ఎడిత్ హేవర్డ్ అని ఎప్పుడు వీళ్ళు, కానీ భక్సింగ్ దాని గురించి మనం చాలా విన్నాం. ఆ జాన్ ఎడిత్ హేవర్డ్ ఇంట్లో భక్సింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే రోజు రాత్రి డిన్నర్కి ముందు వాళ్ళు బైబిల్ చదివేవారు. చదువుతుంటే ఈ భక్సింగ్ ఆయన చూసి బైబిల్ చదివి వాళ్ళ ద్వారా ఈయన రక్షణ పొందినాడు. అంటే అనేక సందర్భాలు ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నప్పుడు దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా లోతుగా తెలుసుకున్నాడు అనమాట. బైబిల్ చెప్పిన భక్సింగ్ న్యూ టెస్టిమెంట్ ఈ ఎడిత్ హేవర్డ్ ఇచ్చినప్పుడు భక్సింగ్ చదివి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన అనేక సంఘాలు స్థాపించినాడు. ఎడిత్ హేవర్డ్ మనకు తెలియదు కానీ భక్సింగ్ బ్రదర్ తెలుసు కదా. ఎడిత్ హేవర్డ్ ఈ భక్సింగ్ బ్రదర్ని దేవుడిలోకి నడిపించినాడు. కానీ భక్సింగ్ బ్రదర్ ఏం చేసినాడు? ఎంతమంది నడిపించినాడు? అనేకులను నడిపించాడు. ఈ రోజు కూడా మనం ఒకవేళ మనం ఇతరులను దేవుడిని పరిచయం చేస్తే వారు అనేకులను దేవుడిలో నడిపించేవారుగా ఉంటారు. ఇది చెప్పాలని ఆశ. రెండోది, సరే మనం సువార్త ప్రకటిస్తలేదు కదా,
సువార్త ప్రకటిస్తలేదు కానీ ఆ సువార్తకు సంబంధించిన పనిలో కూడా మనము పాలి భాగస్తులు అయితే ఈక్వల్ గా మనం ఆయన పనిలో ఆయన రాజ్య విస్తృతిలో మనం పని చేస్తున్నట్టే సరేనా. ఎందుకంటే ఇది ఎవరి సంఘం, ఇది క్రీస్తు సంఘం అంటే ఒక సొసైటీ లాగా, ఒక గ్రూప్ లాగా కదా. ఆ సంఘ నాయకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మొదలు పెట్టినాడు, ముందు ఒక్కడితో మొదలు పెట్టినాడు. దేవుడు రాజ్యం సమీపించి ఉన్నది అని, మారు మనసు పొందని ఆయన మొదలు పెట్టినాడు. మొదలుపెట్టి 12 మంది చేసినాడు. 12 నుంచి అనేకులయ్యారు. ఇప్పుడు మనందరం కూడా ఆయన గ్రూప్ లో ఫామ్ అయ్యాం కదా. ఆయన గ్రూప్ అంటే ఆయన సంఘంలో ఫామ్ అయ్యాం. ఆయన మొదలుపెట్టిన పనిని ఎవరు చెప్పు, మనం కూడా అదే పని చేసే వారంగా మనం ఉన్నాం. ఫీబీ గురించి చూద్దాం ఒకసారి. రోమపత్రిక 16వ అధ్యాయము. రెండోది ఫినాన్షియల్ సపోర్ట్ అంటే ఆర్థిక సహాయము. సువార్థికులకు ఆర్థిక సహాయము అందజేసే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. రోమపత్రిక 16వ అధ్యాయము 1-2 చూద్దాం. కేంద్రంలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబీ అనే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయడలా సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె ఎవరట? ఆమె అనేకులను నాకును సహాయురాలై ఉండేది. ఆమె ఫీబీ అనగా ఆమె ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది, చాలా మందికి ఇచ్చేది. అట్ ద సేమ్ టైం ఇంకా పౌలు కూడా ఇచ్చేది అని పౌలు చెప్తున్నారు అన్నమాట కదా. ఇంకో వెలుగు చూద్దాం. మరియా, యోహన్నా, సుసన్న. లూకాసు వార్త 8వ అధ్యాయం. వీళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యకు ఆర్థిక సహాయం అందించేవారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 23వ. వారు వెలుచుండగా లూకా 8:2-3. 12 మంది శిష్యులను పవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సుసన్న ఆయనతో కూడా ఉండేది. ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేర్చు వచ్చింది. అర్థమైంది కదా దేవుని ఉద్దేశం? అర్థమైంది. ప్రకటించమన్నాడు. ప్రకటించడం కాకపోతే ఏం చేయాలా? ప్రకటించే వారికి సహాయం చేయండి అంటున్నాడు. 3 ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొన విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి ఫీబీ చేసింది, యోహన్నా సహాయం చేసింది, మరియా చేసింది. చాలా మంది సహాయం చేస్తున్నారు దేవుని పరిచర్య కొరకు. అంతేకాకుండా ఫిలిప్పీ సంఘం చేసింది, తెసలోనిక సంఘం చేసింది. తెసలోనికలో ఉన్న సహోదరులు సహాయం చేస్తున్నారు దేవుని పరిచర్య కోసము. ఇప్పుడు ఎవరి సమయం ఇప్పుడు? మన సమయము. మనం కూడా దేవుని సువార్తకు, దేవుని పనికి మనం సహాయం చేసే వారంగా ఉండాలా. మన స్తోమత బట్టి, మన ప్రేరేపణ బట్టి మనము దేవుని పని కోసం మనము మన ఆర్థిక సహాయం మనం చేసే వారంగా ఉండాలి. 3వది హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఇచ్చేవారు. 2వ రాష్ట్రపత్రిక 16వ అధ్యాయము 23వ వచనంలో ఇక్కడ గాయ గురించి రాస్తాడు పౌలు.
నాకును యావత్ సంఘమునకు నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చు గాయుడు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడకు ఎరస్తును సహోదరుడకు వర్తును మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎవరి గురించి మెన్షన్ చేస్తున్నాడు కదా పౌలు? గాయ గురించి చెప్తున్నాడు కదా. నాకును ఇంకెవరికంట? సంఘస్థులందరికీ కూడా ఏం చేస్తున్నాడంట? ఆతిథ్యం ఇచ్చేవాడు. యోహాను కూడా మెన్షన్ చేస్తాడు. యోహాను 3వ పత్రిక గాయ గురించి రాస్తాడు. గాయు హాస్పిటాలిటీ ఇచ్చేవాడు. హాస్పిటాలిటీ ఇచ్చినా కూడా ఎవరు సహాయం చేస్తారు? దేంట్లో ఉన్నట్టు? దేవుని పనిలో ఉన్నట్టు ప్రకటించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రకటించకపోతే ఏం చేయాలా? ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలా? ఫైనాన్షియల్ సపోర్ట్ నా వల్ల కాదు, నాకు డబ్బు లేదు, ఏం చేయాలా? ఆతిథ్యం ఇవ్వాలా. గాయం చేసినాడు. ఇంకా శుభమిరాలైన ఆ ఒక మహిళ చేసింది కదా. ఏం చేసింది? ఎలిసాకి ఏం కట్టించింది? మేడగదిలో ఒక రూమ్ కట్టించింది. పని చేసుకో, మళ్ళీ వచ్చి ఎప్పుడు కలిగినప్పుడు ఒక బల్ల పెట్టింది, ఒక దీపం పెట్టింది కదా. అన్ని కూడా అరేంజ్ చేసి పెట్టింది. ప్రవక్తని ఆమె ప్రేమించింది, సహాయం చేసింది. అర్థమవుతుంది కదా. మూడవది, మనం ఏం చేసే వారంగా ఉండాలా? ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలా కదా. దేవుడు బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కొంతమంది అయితే తెలియకుండా ఎవరికి ఇచ్చారంటే ఆతిథ్యము? దేవదూతలకు కూడా అబ్రహాం ఇచ్చినాడు ఆతిథ్యం కదా. మనం కూడా హాస్పిటాలిటీ ఇచ్చే వారంగా, దేవుని పని వారిని, దేవుని సేవకులను ప్రేమిస్తూ దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. మనం ఎవరిస్తాం ప్రతిఫలం మనకు? మనం కూడా దేవుని రాజ్యంలో కట్టబడే వారంగా ఉంటాం కదా. దేవుని రాజ్యంలో, దేవుని రాజ్య విస్తరణలో మనం కూడా పాలిభాగస్తులు అవుతాం. ఒక రోజు తప్పకుండా ఈ లోక రాజ్యం ఏమవుతుంది? దేవుని రాజ్యంగా మారబోతున్నది. ఆ రాజ్యం, ఆ మారబోయే రాజ్యంలో నేను పని చేస్తున్నానా, నా భాగం ఉన్నదా లేదా అని ఒకసారి ఆలోచించండి. ప్రకటించండి, లేదా సహాయం చేయండి, ఆర్థిక సహాయం చేయండి, లేదా హాస్పిటాలిటీ ఇవ్వండి. ఈ 3 కూడా కాదు బ్రదర్ నాతోటి అన్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయండి కనీసం కదా. కోత రెడీగా ఉందంటాడు దేవుడు. ఏమన్నాడు? కోత విస్తారంగా ఉన్నది, కోత రెడీగా ఉన్నది. ఏం చేయాలా? మళ్ళీ పుట్టి కొయ్యాలంటే కొయ్యడానికి పంపిస్తున్న మనల్ని. కోత విస్తారంగా ఉన్నది. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనము పని వారి కోసం ప్రార్థన చేయాలా. మత్తయి వార్త 9వ అధ్యాయం 39వ వచనం. తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకోడని తన శిష్యులతో చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కోత బాగుందంటే కదా ఏసయ్య, కోత కోయడానికి పనివారిని పంపించండి, మనం ప్రార్థన చేస్తున్నామా కదా. ఆలోచించండి ఒకసారి. సమయం చాలా కొద్దిగా ఉన్నది. మన సమయం ఎప్పుడో తెలియదు. దేవుడి వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా? తర్వాత అంత అయిపోయిన తర్వాత ప్రయోజనం లేదు కదా. వాక్యం చెప్పు ఏం చెప్తుందో అది చేసే వారంగా మనం ఉన్నప్పుడు పరాణాత్మకమైన దాసుడు ఆయన మెచ్చుకుంటాడు కదా. సరే, రెండో ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? 2 దశలోనిక 3వ అధ్యాయము 1-2 చదువుతుంది. 2 దశలోనిక 3వ అధ్యాయము 1-2. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడి నిమిత్తమును, మేము మోహితులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. ఎవరి కోసం ప్రార్థించాలంట? ఈ గాస్పెల్ అనేది, సువార్త అనేది శీఘ్రముగా ప్రకటించడానికి ప్రార్థన చేయమంటాడు. అంతేకాకుండా ఈ మూఢ జనం నుంచి మమ్మల్ని తప్పించడానికి ప్రార్థన చేయమని పౌలు రిక్వెస్ట్ చేస్తున్నాడు. తెస్సలోనిక సంఘానికి ప్రార్థన చేస్తున్నామా కదా.
ఆలోచించుదాం ఒక్కసారి. మూడోది ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? ఎఫెసీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. ఎవరు చేయాలంట? సమస్త పరిశుద్ధుల కొరకు. సమస్త అంటే ప్రే ఫర్ ఆల్ బిలీవర్స్ కదా. యేసు ప్రభు నమ్మిన వారందరి కోసము ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? పూత విస్తారంగా ఉంది, పని వారిని పంపు అని ఆయన అడగాల, ఆయన ప్రార్థన చేయాలి. రెండోది సువార్త శీఘ్రంగా ప్రకటించడానికి ఇంకా అనేక స్థలాల్లో వెళ్ళడానికి ప్రార్థించాల. ఈ దుష్ట జనాంగం నుంచి ప్రకటించే వారిని కాపాడుమని ప్రార్థన చేయాల. అంతేకాకుండా ప్రతి ఒక్క పరిశుద్ధుని కొరకు మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇది చేసినా కూడా మనము డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి సువార్త ప్రకటించినట్టే. అర్థమవుతుంది కదా? ఏది చేసినా కూడా ఆయన పని ఇది. ఆయన ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేసుకొని ఆయన రాజ్య విస్తరణలో ఆయన వాడుకుంటూ ఉంటాడు. మనల్ని రక్షించింది కూడా ఆయన పనిలో ఏదో ఒక పని చేయడానికి. ఈ యొక్క మందిరంలో ఒకరు ఒక్కొక్క పని చేస్తారు కదా. అందరూ వేరే వేరే పనులు చేస్తూ ఉంటారు కదా. అందరూ ఒకే పని చేస్తారా? వేరే వేరే పనులు చేస్తూ ఉంటారు. వేరే వేరే పనులు చేస్తూ ఉంటారు కదా. పని చేయకుండా ఉంటే పని చేసినట్ట, పని చేయనట్ట, చేయనట్టు. ఏదో ఒక పని చేస్తే ఏమైనట్టు? ఆ మందిరం పనులు అంతా కూడా ఈక్వల్ గా చేసినట్టే. అదే సేమ్ ఎగ్జాంపుల్ దేవుని రాజ్య విస్తరణలో నేను డైరెక్ట్ గా వెళ్ళి సువార్త ప్రకటించిన, లేదా ఆర్థిక సహాయం ఇచ్చిన, లేదా ఆతిథ్యం ఇచ్చిన, లేదా ప్రార్థన చేసిన ఆయన రాజ్య విస్తరణలో నేను కూడా పని చేస్తున్నట్టే. ఇలా నిర్ణయించుకుందామా పని చేద్దామని కదా. ఎందుకంటే మనల్ని ఆయన అభిషేకించినాడు కదా. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎవరి వల్ల అభిషేకం పొందినాం? యేసుక్రీస్తు ద్వారా మనం అభిషేకము పొందినాం. దేని ద్వారా అభిషేకం పొందినాం? ఎవరి ద్వారా అభిషేకం పొందినాము? ఆయన ద్వారా, ఆయన చేత మనం అభిషేకం పొందిన వారు. ఆ అభిషేకం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడున్నాడు? అభిషేకించిన వాడు అభిషేకం ఎక్కడుంది? ఎక్కడున్నాడు? మనలో ఆయన జీవిస్తున్నాడు. ఇంకోటి 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఎక్కడున్నాడు ఆయన? ఎంతమంది అభిషేకం పొంది ఉన్నారు? అందరూ అభిషేకం పొందినాం కదా. ఎవరి ద్వారా అభిషేకం పొందినాం? పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం మనం పొందినాము. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలా? దేవుని రాజ్యం కొరకు నేను పని చేయాలా కదా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా వచ్చేమన్నాడు, నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి పంపబడి ఉన్నాను కదా. అనేకులను రక్షించడానికి పంపబడి ఉన్నాను. మనం కూడా అనేకులను రక్షించడానికి మనల్ని అభిషేకించినాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఈ రోజు కూడా ఆయన సిద్ధంగా ఉండి ఆయన పిలుస్తున్నాడు, వచ్చి ఆయన రాజ్య విస్తరణలో పని చేయమంటున్నాడు. సువార్త ప్రకటించండి, లేదా సువార్త ప్రకటించే వారికి ఆర్థిక సహాయం చేయండి, లేదా సువార్త ప్రకటించే వారికి ఆతిథ్యం ఇవ్వండి, లేదా సువార్త ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఏది చేసినా ఆయన రాజ్యం విస్తరణలో మనము పని చేస్తున్నట్టే. తీర్మానం చేసుకుందాం కదా. ఒక్కరు చెప్పిన చాలు, వాళ్ళు ఆయన ఒక్కడి ద్వారా దేవుడు అనేకులను
సువార్త కదా. ఆ రోజు ఆంధ్రయ్య సత్యం తెలుసుకున్నాడు, మెస్సయ్యాన్ని కనుగొన్నాడు. మేము మెస్సయ్యాన్ని కనుగొన్నామని ఎవరికి వచ్చి చెప్పినాడు? ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినాడు. ఈరోజు మన కుటుంబంలో అనేకులు కూడా నశించిపోయే స్థితిలో ఉన్నారు. చెప్తామా వెళ్ళి కదా? ఆంధ్రయ్య చెప్పినట్టు మనం కూడా మన కుటుంబ సభ్యులకు మనం తెలుసుకున్న సత్యాన్ని మనము చెప్తాం. దేవుడి బాగా